తిరుపతిలో 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమ సొసైటీపై కొందరు కక్షపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ సొసైటీ గౌరవ సలహాదారు రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తమ సొసైటీ సేవా కార్యక్రమాలను తమపై వస్తున్న ఆరోపణలు వివరించారు. శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీస్ ద్వారా మహాప్రస్థానం పేరుతో పేదలకు రోజుకు 3 ఉచిత సర్వీసులు అందిస్తున్నామని రామచంద్ర యాదవ్ తెలిపారు. నిరుపేదలకు తక్కువ ధరలకే అంబులెన్స్ సర్వీస్ అందిస్తున్నామన్నారు. ఉచిత అంబులెన్స్ సర్వీస్ పేరుతో అంబులెన్స్ దందా నిర్వహిస్తున్నామంటూ తమపై కొందరు టీడీపీ నాయకులు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. తాము ఎక్కడైనా దందాలకు పాల్పడినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమపై నిందలు మోపడం సరికాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రమేష్, చందు, చెంగల్రాయులు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ డాక్యుమెంట్లో ఏమనుంది? మహాప్రస్థానం 1143 ఉందన్న మేము ఫ్రీ సర్వీస్ చేసింది. అలాగే స్విమ్ స్టాండ్ నుండి 3119 షిఫ్ట్ అయినాయన్న. 1170 బయట వెహికల్స్ అన్న. ఇవి వీటికి మేము ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదన్న. ఎక్కడ మేము అబ్జెక్షన్ చెప్తున్నామంటే స్థానికంగా కొంతమంది వార్డు బాయ్లకి కొంతమంది కమిషన్లు ఇచ్చి మాకొచ్చే రూపాయిని చెడగొడుతున్నారని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పిస్తే బయట వారిని ఇప్పటిదాకా అబ్జెక్షన్ చేసిన దాఖలాలు లేవన్నా. ఇది ఇంతకంటే నిదర్శనం పనిలే మీకు. విత్ డాక్యుమెంట్ అన్న, నోటి మాటలు కాదు. రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ దగ్గరికి వచ్చేవాళ్ళు. సరే, ఆ విధంగా మేము అలవాటు పడిపోయి అక్కడ చేసుకుంటా ఉంటే అప్పుడు మాకు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి మీలో మీకు రచ్చలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం తోలుకోండి అని చెప్పేసి మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక గౌరవ అధ్యక్షులు గారు ఆయన చెప్పిన ప్రకారము మేము కూడా తోలుకుంటున్నాం. కొన్ని రోజుల తర్వాత, అంటే 30 సంవత్సరాల మాట నేను చెప్పేది, ట్యాక్సీ డ్రైవర్లుగా ఉన్న తోలినప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్స్లు తెచ్చుకోండి, మీకు పేషెంట్ అయితే అంబులెన్స్లో బాగుంటుంది అని. అంబాసిడర్ కార్లో వెళ్ళాలంటే వెనకాల సీట్లో పడుకోబెట్టుకొని పోయేవాళ్ళం. వేలూరు సిఎంసికి, చెన్నైకి, బెంగళూరుకి, అన్నిటికీ కూడా హాస్పిటల్ కొత్తలో. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్సులు తలా ఒకటి తెచ్చుకున్నాము. ఒక పద్ధతి ప్రకారము ఆయన చెప్పిన ప్రకారము రచ్చలు లేకుండా ఏ రోజు కానీ ఇంతవరకు కంప్లైంట్ లేకుండా చేసుకుంటాను. వారికి సర్వీస్ ఇస్తున్నాం. అలాగే అది కాకుండా అనాథరైజ్డ్గా హాస్పిటల్ వచ్చి చాలా డెత్లు జరిగిపోతుంటాయి. అవన్నీ కాంప్లికేటెడ్ కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లెక్కల్లో లేవు. వాటిలన్నిటికి కూడా మేము ఉచిత సర్వీస్ అందిస్తున్నాం. ఆఖరికి మెడికల్ కాలేజీకి మీరు పోస్ట్ మార్టం చేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉచిత బాడీలు కూడా మేమే తీసుకెళ్ళి సర్వీస్ ఇస్తున్నాం. ఇదంతా మీకేమనొచ్చు, సేవాభావంతో ఉన్న వ్యక్తులు కాబట్టి మేము ఆ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. ఇది మేము ఘంటాపదంగా చెప్పగలం. మీరు ఎక్కడ విచారించుకున్నా సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పిన రాయచోటి ఇవన్నీ కూడా మా దగ్గర మహాప్రస్థానం అడిగి, లేదంటే పక్కకు పోయి మాట్లాడుతున్నారు తప్పిస్తే మేమైతే ఏ ప్రెస్ వాళ్ళ పేరు చెప్పినా, ఏ పోలీసు వారి పేరు చెప్పినా, ఏ పొలిటికల్ లీడర్ చెప్పించినా మా దగ్గర ఉన్న బోర్డు రేట్ కంటే కూడా ఇంకా తగ్గించి పంపిన దాఖలాలు మీరు అనేకం చూడొచ్చు. ఎందుకంటే 10 రూపాయలు వచ్చే అవకాశాలను చోట అడుగుతాం, 10 రూపాయలు లేని చోట సర్వీస్ ఇస్తున్నాం. అది కూడా ఆర్టీఓ ఫిక్స్ చేసిన బోర్డు రేట్లకే. ఒకసారి బోర్డు రేటు పెట్టిన తర్వాత ఆర్గ్యూ చేస్తారా చేయరా అన్న ఒక మాట నా రిక్వెస్ట్. ఇంత పెద్ద బోర్డు పెట్టావు కదయ్యా, ఈ బోర్డుకి మించి చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమీ లేకుండా మాట్లాడితే ఓకే, దబాయించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. 23 డిజిటల్ బోర్డులు పెట్టాం ప్రిన్సెస్లో. మీరు కావాలంటే మాతో వస్తే చూపిస్తాం. క్యాజువాలిటీలో ఉంది, పద్మావతి హాస్పిటల్ దగ్గర ఉంది, ఎక్కడైతే సిగ్నేచర్ పెడతారో సిమ్స్ సెక్యూరిటీ ప్రిన్సెస్లో ఉంది, సెక్యూరిటీ ఆఫీస్లో ఉంది, మా అంబులెన్స్ ఆఫీస్లో ఉంది. మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు అన్న, వస్తే మేము చూపిస్తామన్నా. ఇదే నా బోర్డు. బయట కూడా ఉన్నాయన్న, బహిరంగ ప్రదేశాల్లోనే పెట్టామన్నా. మార్చిరీ దగ్గర కూడా మీరు వచ్చి చూడొచ్చు అన్న, బోర్డు ఉందన్న. ఇంక్లూడింగ్ మార్చిరీ దగ్గర కూడా ఉందన్న. ఈ ట్రాన్స్పరెన్సీ ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ చూపించినా మేము ఒప్పుకుంటామన్నా.